ఓ కొత్త కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి లేదా ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే మీకు చెప్తాను, చివరి దాకా వినండి, అర్థమవుతుంది. ఇప్పుడు మనం సమస్యలు వచ్చినప్పుడు బాధపడతాం, కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తాం, బాధ బాధ కలిగినప్పుడు బాధపడతాం కదా. కానీ ఒక వ్యక్తి తెచ్చిపెట్టుకొని బాధపడుతున్నాడు అనుకో, ఏ, ఎవరైనా అలా బాధపడరు కదా, తెచ్చిపెట్టుకొని ఏడవరు కదా, ఊరికనే. ఇక రెండోది, పక్కోడు ఏడుస్తున్నాడు కానీ మనం ఏడుతాం, వానికి ఎందుకో కష్టం వచ్చి ఏడుస్తాడు. పక్కోనికి ఏదో బాధ అనిపించింది ఏడుస్తాడు, మనం బాధపడతామా? మన సంతోషం మనది, కానీ వాని కోసం మన సంతోషాన్ని కోల్పోతామా? వాడు బాధ వచ్చి ఏడుస్తా అంటే మనం ఏడుస్తామా? అంటే మన సంతోషాన్ని బొడగొట్టుకొని వాని కోసం ఏడుస్తామా? పోనీ మనకు మనం వట్టిగా ఏడుచుకుంటూ ఉంటామా? మనకు మనం వట్టిగానే బాధపడుకుంటూ ఉంటామా? చెయ్యం. కానీ నవ్వుతాం కదా, తెచ్చిపెట్టుకొని కొందరు వాటిగానే నవ్వుకుంటూ ఉంటారు సంతోషంగా. నవ్వు రాకున్నా నవ్వుతారు, నవ్వు రాకున్నా నవ్వుకుంటారు, నవ్వు రాకున్నా నవ్వుతారు, తెచ్చిపెట్టుకొని సంతోషపడతారు. ఇలా ఉంటాయి. కానీ ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాయి కదా. ఇగో ఇలాగే ఇప్పుడు బాధ అని చెప్పాను కదా, తెచ్చిపెట్టుకొని బాధపడడం, తెచ్చిపెట్టుకొని ఏడవడం అనేది ఎంత మూర్ఖత్వమో, అలాగే తెచ్చిపెట్టుకొని సంతోషపడము, తెచ్చిపెట్టుకొని నవ్వడము, తెచ్చిపెట్టుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కూడా అలాంటిది అనమాట. తెలియదక్కతనం అనమాట. జెన్యున్గా నవ్వాలి అంటే జీవించాలి. ఇప్పుడు బాధలో జీవిస్తారు మనిషి. అంటే నిజంగా మనకు దెబ్బ తాకినప్పుడు, ₹1,00,000 పోయినప్పుడు మనం బాధపడతాం, ఏడుస్తాం కదా, అది జీవించడం అంటారు అనమాట. అది జెన్యున్గా వస్తే దాన్ని జీవించడం అంటారు. అది తెచ్చిపెట్టుకొని చేయము, తెచ్చిపెట్టుకొని బాధపడడం కదా మనకు ₹1,00,000 పోయినప్పుడు. అలాగే సంతోషం కూడా అంతే. మనకు ₹1,00,00,000 దొరికినాయి, అప్పుడు సంతోషపడతాం. మనం మంచి సినిమా పోయినాం, లేకపోతే మనకు ₹1,00,00,000 దొరికినాయి, లేదా హైదరాబాద్ సిటీ చూసినాం, బొంబాయి పోయినాం, ఓ సినిమా యాక్టర్ని చూసినాం, ఇప్పుడు సంతోషపడతాం కదా. ఇది కూడా జెన్యున్ సంతోషమే కదా. ఇది జీవించడం అంటారు. ఇది జెన్యున్గా మనం తెచ్చిపెట్టుకోం, సహజంగానే మన అలా కలుగుతూ ఉంటే అలా సంతోషపడతాం. దీన్ని జీవించడం అంటారు. అయితే కొందరు ఊహల్లోకి వెళ్తూ ఉంటారు కదా, వేరే వాళ్ళ ఆర్టికల్ చదువో లేకపోతే సినిమాలు చూసో ఊహించుకుంటూ ఉంటాం రకరకాలుగా. తమన్నా కలిసినట్టు, శ్రీదేవిని పెళ్లి చేసుకుంటారు, జయప్రదని పెళ్లి చేసుకున్నట్టు, ఇలాంటివన్నీ ఊహించుకుంటూ ఉంటాం. కోటీశ్వరుడు అయినట్టు, గాలిలో పోయినట్టు, గాలిమటర్ ఎక్కినట్టు ఊహించుకుంటాం. ఇవన్నీ ఎలాంటి అంటే ఇప్పటిదాకా చెప్పాను కదా, తెచ్చిపెట్టుకొని ఏడుస్తామా? బాధ లేనిది ఎవడు ఏడవడు. తెచ్చిపెట్టుకొని బాధపడతామా? మనకు బాధ లేదేం లేదు, అయినా బాధపడతామా? బాధను కూడా అనుకరించము, బాధను తెచ్చిపెట్టుకోము, ఏడవడము తెచ్చిపెట్టుకోము, కావాలని ఏడవం కదా. మరి ఈ ఊహలు అనేవి కూడా అలాంటివి అనమాట. తెచ్చిపెట్టుకొని బాధపడము, తెచ్చిపెట్టుకొని ఏడవడం అనేది ఎవరు చేయరు. సో అలాంటి మూర్ఖత్వమే. కాబట్టి మీరు ఊహల్లోకి వెళ్ళి నవ్వుకోవడము, సంతోషపడము, హీరోయిన్ను పెళ్లి చేసుకున్నట్టు, శ్రీదేవిని పెళ్లి చేసుకున్నట్టు, తమన్నాను పెళ్లి చేసుకున్నట్టు, మీరు సినిమా యాక్టర్ అయినట్టు, ముఖ్యమంత్రి అయినట్టు, ఇవన్నీ ఊహించుకుంటే అలాంటివి అన్నట్టు. తెచ్చిపెట్టుకొని బాధపడము, తెచ్చిపెట్టుకొని ఏడవడం లాంటివి. కాబట్టి జీవించండి. జీవించడం అంటే చెప్పాను కదా, నిజంగా మీకు ₹1,00,00,000 దొరికితే సంతోషపడతారు ఎవరైనా. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే సంతోషపడతావు. నిజంగా నీకు బండెడు మామిడి పండ్లు ఇస్తే సంతోషపడతావు. నీకు ₹1,00,000 దొరికితే ఎవరైనా సంతోషపడతారు కదా. ఆ సమయంలో ఎవరు ఏడవం, జెన్యున్గా సంతోషపడతాం, అలా కలుగుతుంది. ఇది జీవించడం అంటారు. ఇలా జీవించండి. అయితే జీవించడం అంటే మనం మాకు ₹1,00,000 దొరకలేదు కదా, ఎలా జీవించాలి, ఎలా సంతోషపడాలని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఎలా అయితే ఊహించుకున్నారో, తెచ్చిపెట్టుకుని ఊహించుకున్నారో ఆ విధంగానే ఊహించుకోండి, కృత్రిమంగా క్రియేట్ చేసుకోండి, కల్పించుకోండి. కానీ అది జీవించాలన్నమాట. అది క్రియేటివిటీ కావాలి. జీవించండి. ఊహ అనేది నటన లాంటిది అనమాట. తెచ్చిపెట్టుకొని ఏడిస్తే ఏమొస్తుంది, తెచ్చిపెట్టుకొని బాధ లేకుండా బాధపడితే ఏమొస్తుంది. అలాగే తెచ్చిపెట్టుకొని నవ్వద్దని చెప్పాను. తెచ్చిపెట్టుకొని సంతోషపడకండి, కానీ జీవించండి. అంటే ఇక్కడ టెక్నిక్ ఇలా జీవించాలి అంటే, మనకు ₹1,00,00,000 దొరికినప్పుడు ఏం చేస్తాం? సంతోషపడతాం. ముఖ్యమంత్రి అయినప్పుడు సంతోషపడతాం. చిరంజీవిని కలుసుకున్నప్పుడు సంతోషపడతాం. నేను కాజల్ గారు వాళ్ళు పెళ్లి చేసుకుంటా అని వచ్చిందనుకో, మీ ఇంటికి వచ్చిందనుకో, అబ్బా అని సంతోషపడతారు ఎవరైనా. అది జీవించడం అంటారు. ఇలా జీవించండి. అంటే అది కృత్రిమంగా ఇలా జీవిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ విధంగా ఆలోచించి, ఆ విధంగా మీరు ఆలోచించి, ఆ విధంగా ప్లాన్ వేసుకోండి. ఒకవేళ నీకు ముఖ్యమంత్రి అయినావు అనుకో, నిజంగా అయితే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు, అలా సంతోషపడండి. అలా జీవించాలి. అలా జీవించి నిజంగా జీవించండి. దాన్ని నిజంగానే చెప్పండి. చెప్పడం కూడా నిజంగానే చెప్పాలి. అంటే చెప్పడం జీవించాలి, ఊహించుకోవడము జీవించాలి. నటించకండి ఊహల్లో, జీవించండి. చెప్పేప్పుడు అలాగే జీవిస్తూ చెప్పండి. దాన్నే జీవించిందే చెప్పండి. అది రియాలిటీగా ఉంటుంది. అప్పుడు కంటెంట్ మీది వింటారనమాట. వేరే వాళ్ళ వీడియోలు చదివి కానీ, వేరే వాళ్ళ వీడియోలు విని కానీ, వేరే ఆర్టికల్స్ చదివి కానీ ఇలాగే చెప్పండి. చదివేటప్పుడు ఇలాగే చెప్పండి. జీవిస్తూ చదవండి, చెప్పేటప్పుడు ఇలాగే జీవిస్తూ చెప్పండి.